నమస్కారం. నవవిధ భక్తులలో ఆరవది వందనం. వందనం అంటే నమస్కరించడం. అతి సులభమైనటువంటి భక్తి విధానం ఇది. మనమందరం కూడా వందనం ద్వారా మన యొక్క భక్తిని స్వామివారికి చూపించి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తద్వారా మనము కోరికలు తీర్చుకునేటువంటి భక్తి విధానమే వందనం. దీనికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ ఏదీ అవసరం లేదు. ముందు వీడియోలో చెప్పినట్టే ఏ భక్తి విధానాన్ని ఆచరించినప్పటికీ ప్రతి భక్తి విధానంలో కూడా శ్రద్ధ అనేది అవసరం. శ్రద్ధ అంటే ఎటువంటి శ్రద్ధ కావాలి? ఇప్పుడు మనము ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క భగవంతుణ్ణి కళ్ళారా చూసి నమస్కరించినప్పుడు తిరిగి మనం ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేదా మిగతా ఏ సందర్భాల్లో కానీ ఆ యొక్క భగవంతుని రూపాన్ని మనం తలుచుకున్నట్టయితే, ఒక్కసారి మనం కళ్ళు మూసుకున్నట్టయితే మన యొక్క కనుబొమ్మల మధ్యలో ఆ యొక్క రూపం మనకి కనిపించడము ద్వారా మన యొక్క వందనము ఏ విధంగా ఉంది అనేది మనకు ప్రస్ఫుటంగా తెలియజేస్తూ వందన భక్తిని ఆచరిస్తూ అందరము కూడా తరిద్దాం. గత వీడియోలో మనం అడిగిన ప్రశ్నకి సమాధానం, భగవంతుడికి సర్వసాధారణంగా మనం చేసేటువంటి పూజని షోడశోపచార పూజ అంటాము. అంటే 16 రకాలైనటువంటి పూజ. దానికి సంబంధించిన వివరణతో కూడిన వీడియో త్వరలో మన ఛానల్లో రాబోతుంది. అందరూ కూడా వీక్షించండి, నచ్చితే షేర్ చేయండి. ఈరోజు ప్రశ్న, గత వీడియోలో కీర్తనం అనేటువంటి భక్తికి ఉదాహరణగా మనము శ్రీరామదాసుల వారి గురించి తెలియజేశాము. మరి ఆ రామదాసు గారి యొక్క అసలు పేరు ఏమిటి? మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. తదుపరి వీడియోలో మరి ఒక భక్తి విధానం గురించి తెలుసుకుందాం. నమస్కారం.